ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం. అయితే ఏ విధంగా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి అనే విషయాన్ని చూసినట్లయితే, శుక్రుడు చూస్తే లగ్నత్తు కనిపిస్తున్నాడు, తృతీయంలో శని భగవానుడు కనిపిస్తున్నాడు చంద్రుడితో కూడి, చతుర్థంలో చూసినట్లయితే రాహువు, షష్టమంలో చూసినట్లయితే గురువు గారు ఆయన వక్రగతిన, అదేవిధంగా అష్టమంలో కుజుడు కనిపిస్తున్నాడు, దశమంలో చూసినట్లయితే కేతువు కనిపిస్తున్నాడు, ఏకాదశంలో రవి, ద్వాదశంలో బుధుడు. ఏ విధంగా ఉంది వార ఫలాలు కార్యక్రమంలో అని చూసినట్లయితే కనుక ధనుస్సు రాశి వరకు కొంచెము ఏమిటంటే కనుక రవి విషయంలో చాలా సంతోషంగానే ఉంది, కానీ ప్రతిమా గ్రహాలకి సంబంధించి కొంచెం శుభాలు కొంచెం అటు ఇటుగా అనేది మాత్రం ఉంది. అయినప్పటికీ కూడా కుటుంబంలో మీకు అందరూ కూడా కలిసి వచ్చేవాళ్ళేనండి. మీ మాటని అక్షరాల తప్పకుండా ఆచరిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. తర్వాత ఏంటంటే కనుక సమిష్టిగా ఏదైతే ప్రయత్నం చేస్తామో, యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము అన్నట్లుగా మీరు ముందుకు పెడతారు. మీ ప్రయత్నం చేయండి, విజయం కలుగుతుంది. తర్వాత ఏంటంటే కనుక కొంచెం కొన్ని ప్రయాణాలు మీకు అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు ఏమనుకుంటారో అని మీరు ప్రయాణాలు చేయకండి. కొంచెం ప్రయాణాలు ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే కొంచెం కొన్ని విషయాల్లో మనం మన శరీరాన్ని కూడా భద్రతగా చూసుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఏమిటంటే కనుక పట్టుదల, ప్రతిదానికి కూడా మన పైన వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే పట్టుదలగా నేను చేసేస్తా అని మనకు బలం ఉన్నా లేకపోయినా మేము చేస్తామని, లేకపోతే ఎదుటి వాళ్ళకి మాట ఇచ్చి ఆ మాటని నిలబెట్టుకోకపోవడం వల్ల చికాకులు మీకు మీరే తెచ్చిపెట్టుకుంటారు. ఎవరు దేవక్కర్లా. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చికాకులు అనేవి మనకి వస్తానికి కారకత్వాలు మన నోటి మాట. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అష్టమ కుజుడు కదా, అందువల్ల ఏంటంటే కనుక నాలుక పదునుగా ఏదోటి మాట్లాడించేస్తుంటాడు. ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఎలాగ మనకి అక్షంతలు వేయించాలా అనేది కూడా చూస్తాడు ఆయన. బళ్ళు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. ఏం పర్వాలేదు, 40లో వెళ్ళినా 60లో వెళ్ళినా పర్వాలేదు, కానీ అంతకంటే మించి స్పీడ్ పెంచకండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కొంచెం చిన్న విషయాలకు కూడా వివాదాలు కలిగించేటటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే కాస్త రియల్ ఎస్టేట్ రంగంలోని ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లోని కొంచెం హితంగా మితంగా మాట్లాడేసి పక్కకి జరగండి. లౌక్యంగా ఉండండి. ఆ విషయం ఒక్కటి తీసుకోండి. వివాహ శుభకార్యాల నిమిత్తం కూడా మన పెద్దవాళ్ళని ఎవరన్నా ముందు పెట్టి మీరు వెనక ఉండి కథ నడిపించండి. అప్పుడు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ఈ వారం మనం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. లక్ష్మీనారాయణని పూజించండి, సేవించండి. ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః అని అమ్మవారిని గట్టిగా పట్టుకోండి. అయ్యవారిని కూడా పూజించండి సుమా. అందువల్ల అయ్యవారిని, అమ్మవారిని, లక్ష్మీనారాయణని పెట్టుకుని పూజించి లక్ష్మీనారాయణ లాంటి పెద్దవాళ్ళకి ఎవరికైనా తాంబూలం దానం ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టండి. వాళ్ళ స్థాయి మనకు అక్కర్లా, పేదవాళ్ళని చూసుకొని చక్కగా భోజనం పెట్టండి. ఈ వారం అద్భుతంగా మీకు ఉన్నటువంటి ఏదైనా చిన్న ఉన్నా అవన్నీ సమసిపోతాయి. శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా చక్కగా షేర్ చేయండి, లైక్ చేయండి. జాతకాల కోసం నన్ను సంప్రదించాల్సిన నెంబర్స్ కింద ఉన్నాయి. అంతేకాకుండా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ ఏడు కూడా అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు. అందరికీ కూడా హిందువులు అయితే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు.